నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయా పార్టీలు తమ వ్యూహాలతో ముందుకు కదులుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆశావాహులుగా ఉన్నటువంటి వారికి టికెట్ లభించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి వారి జాబితా కూడా క్రమేపీ పెరుగుతూ వస్తుంది. అన్ని పార్టీల్లో అలాగే ఉంది. ఒక వైఎస్ఆర్సీపీ అని కాదు, తెలుగుదేశం పార్టీలో అదే పరిస్థితి, జనసేనలో కూడా అదే పరిస్థితి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు కలిపి కూటమితో ఎన్నికల్లో బరిలోకి వెళ్తున్నాయి. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జనసేన పార్టీలు. ఆ పార్టీలో కూడా అసంతృప్తి ఉందా అనుకోవచ్చు. ఖచ్చితంగా ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకనంటే ఎవరైతే ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకొని దానికి సంబంధించి ఆ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు చాలామంది. ఇలాంటి సందర్భంలో పొత్తులో భాగంగా 21 సీట్లకే పరిమితమైంది జనసేన. ఇలాంటి సందర్భంలో పార్లమెంటు స్థానాలు కూడా కేవలం 2 కేటాయించారు జనసేనకు. ఇటువంటి తరుణంలో చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మారింది. గత కొద్ది రోజుల నుంచి జనసేన నుంచి ఎవరైతే ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశించారో వారంతా రోడ్డెక్కినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో దీన్ని ఎలాగైనా ఛాలెంజ్గా తీసుకొని ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వారితో మాట్లాడి వారిని సముదాయించి బుజ్జగించాలి. ఇలాంటి క్రమంలో ఈ నెల 27వ తేదీ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన కూడా జరగబోతుంది. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహించే పిఠాపురం నియోజకవర్గంలో స్టార్ట్ కాబోతుంది. ఇట్లాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి అంశంగా తీసుకున్నారు. జనసేనాని తన సోదరుడు నాగబాబుకు ఆ బాధ్యతను అప్పగించారు. అంటే బుజ్జగింపుల బాధ్యతని. చాలామంది ఆయా నియోజకవర్గాల నుంచి అసంతృప్తిగా ఉన్నారు. వారందరినీ మంగళగిరి పార్టీ కార్యాలయానికి పిలిపించి వారితో మాట్లాడుతున్నారు నాగబాబు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది అయితే నాగబాబు పెట్టినటువంటి ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రతిపాదనలు, ఖచ్చితంగా మీకు పార్టీలో సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం అనే దాని మీద ఒక రకమైనటువంటి అంగీకారానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగా ముఖ్యంగా విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ ఆయన టికెట్ ఆశించి ఇప్పుడు భంగపడినటువంటి పరిస్థితి. అలాగే తిరుపతి, రామచంద్రపురం, అమలాపురం, పి గన్నవరం, భీమిలి ఈ నేతలు కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులుగా మారారు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో కొన్ని భారతీయ జనతా పార్టీకి వెళ్ళాయి పొత్తులో భాగంగా, కొన్ని తెలుగుదేశం పార్టీ. ఇట్లాంటి క్రమంలో ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకున్న వారికి అన్యాయం జరుగుతుంది అనే భావన నుంచి బయటికి రండి. మీకు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది కూటమే కాబట్టి మీకు ప్రాధాన్యత ఇస్తాం, సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం అని చెప్పి ఇప్పుడు సేనాని అప్పగించినటువంటి బాధ్యతను నాగబాబు ఆయన పాటిస్తున్నారు. దానికి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తులతో చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. కొంతమంది అయితే వారి యొక్క ప్రతిపాదనకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. కొంతమంది అయితే అసంతృప్తిగానే బయటికి వెళ్ళిపోయినట్లు కూడా మనకి సమాచారం తెలుస్తుంది. మొత్తానికి మంగళగిరి పార్టీ కార్యాలయంలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. ఎందుకనంటే చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకనంటే ఇప్పుడిప్పుడే జనసేన కొంత బలపడుతుంది. ఇలాంటి క్రమంలో ఈ రకమైనటువంటి డీవియేషన్స్ వస్తే పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. ఒక పక్కన అభ్యర్థులను మనం గెలిపించుకోవాలి. ముఖ్యంగా జనసేనాని పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గమే కీలకమైంది ఒక రకంగా చెప్పాలంటే. ఆ పార్టీకి ఇప్పుడు ఛాలెంజ్. ఎందుకంటే గతంలో పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో జనసేనాని ఓడిపోయారు. కానీ ఈసారి ఎలాగైనా పిఠాపురం నియోజకవర్గంలో మనం గెలవాలి, దానికి సంబంధించి ఒక బాధ్యతగా మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి అంశంగానే ఇది మారబోతుంది అని మనం చెప్పాలి.